హలో ఎవరివన్, నేను రమణ భూపతి, క్వాలిటీ థాట్ ఫౌండర్. నిన్న మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ నోటిఫికేషన్లో నిర్మలా సీతారామన్ గారు క్లియర్గా ఒక విషయం అనౌన్స్ చేశారు. ఇది ఒక ఐటీ ఇండస్ట్రీయే కాదు, అన్ని ఇండస్ట్రీస్లో చదువుకుంటున్న స్టూడెంట్స్కి, ఎస్పెషల్లీ ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్కి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేంటంటే వచ్చే 5 yearsలో 1 crore మెంబర్స్కి ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో 2 phases ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయటం, అది కూడా 12 months ఇంటర్న్షిప్. ఈ ఇంటర్న్షిప్లో భాగంగా వాళ్ళకు ప్రతి మంత్ మినిమం 5,000 రూపీస్ ఇచ్చేలాగా, ప్లస్ వన్ టైం 6,000 రూపీస్ ఇచ్చేలాగా, అంటే సో ఇంత బెస్ట్ ఆఫర్ని నేను అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్గా దీనివలన ప్రజెంట్ చదువుకుంటున్న స్టూడెంట్స్ మల్టిపుల్ వేస్లో బెనిఫిట్ పొందుతారు. బెనిఫిట్ నెంబర్ 1, వాళ్ళకు కాలేజ్ అవ్వగానే దే గెట్ డెఫినెట్లీ ఆన్ జాబ్ ఎక్స్పీరియన్స్, అంటే ఒక కంపెనీలో వాళ్ళు వర్క్ చేసేటటువంటి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి దొరుకుతుంది. సో ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు నేర్చుకోగలుగుతారు, విచ్ ఈజ్ మిస్సింగ్. అంటే ఇప్పుడు చాలామంది మనకి స్టార్టప్స్ వచ్చినాయి, మెయిన్ కంపెనీస్లో జాబ్స్ వస్తున్నాయి, కానీ చాలామందికి ఇంకా కొంత జాబ్స్ దగ్గర గ్యాప్ ఉంది. కాబట్టి ఈ 1 crore మెంబర్స్కి ఇంటర్న్షిప్ ఇన్ 2 phases అనేది వచ్చే 5 yearsలో 1 crore మెంబర్స్కి టాప్ 100 కంపెనీస్ ఇన్ ఇండియా. కాబట్టి ఇది ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, వాళ్ళకి ప్రతి మంత్ 5,000 రూపీస్ స్టైఫండ్ వస్తుంది, 6,000 రూపీస్ ఎట్ ఎ టైం అమౌంట్ వస్తుంది. కాబట్టి ఈ అమౌంట్తో వాళ్ళు పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ బేసిక్ ఎక్స్పెండిచర్కి ఉపయోగపడుతూ వాళ్ళు వర్క్ చేసుకుంటారు. థర్డ్ వన్, ఇది ఏదో ఐఐటీస్లో ఐఐఎం వాళ్ళకి కాకుండా వాళ్ళు క్లియర్గా ఎక్స్క్లూజన్ పెట్టారు. ఇది ఐఐటీస్ ఐఐఎమ్స్లో చదివే పిల్లలకు వర్తించదు, ఎవరైతే లో ఎంప్లాయబిలిటీ రేట్ ఉందో. ఎందుకంటే అందరికీ జాబ్ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది అందరికీ జాబ్ వచ్చే ప్రాసెస్లో ఏముంటుందంటే, టాపర్స్ అయితే వాడు క్యాంపస్లో ప్లేస్ అయిపోతారు, టాపర్స్ కాని వాళ్ళు జాబ్ తెచ్చుకోవడానికి స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఈ టాపర్స్ కాని వాళ్ళకు కూడా ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది స్పెషల్గా డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్న్షిప్ అనేది ఐటీ కానీ నాన్ ఐటీ కానీ ఇండియాలో ఉన్న 100 కంపెనీస్లో 1 crore మెంబర్స్కి ఈ కంపెనీస్ యొక్క సిఎస్ఆర్ ఫండింగ్, సో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండింగ్ కింద కంపెనీ అండ్ గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఈ 1 crore మెంబర్స్కి ఇంటర్న్షిప్ అనేది రావడం జరుగుతుంది. మేము క్వాలిటీ థాట్లో కూడా ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ప్రతి స్టూడెంట్ కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ జాయిన్ అయితే, అంటే ట్రైనింగ్లో ఒక 3 monthsలో వాళ్ళు గెయిన్ చేసే నాలెడ్జ్తో పాటు ఒక 3 months ఒక ఐటీ కంపెనీ ఎన్విరాన్మెంట్లో వాళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తే అది చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కానీ ఇవ్వగలిగితే ఈవెన్ డల్ స్టూడెంట్తో కూడా మనం జాబ్ కొట్టించవచ్చు. 100% డల్ స్టూడెంట్తో జాబ్ కొట్టించాలంటే ఇంటర్న్షిప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్. ఇంకా చాలా మెథడ్స్ ఉండొచ్చు, వన్ ఆఫ్ ద బెస్ట్ మెథడ్ ఇంటర్న్షిప్. సో కాబట్టి మనకి ఇది ఈ స్కీమ్ అనేది మన స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వస్తారు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు వస్తారు. ఇది కంపెనీస్ ఇండస్ట్రీకి కూడా అల్టిమేట్గా బెనిఫిట్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్. సో ఇంటర్న్షిప్స్ గురించి, కెరీర్ గైడెన్స్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి తప్పకుండా క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.